నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య వాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. ఈరోజు మనతో నేను ఆల్రెడీ ప్రీవియస్ పాడ్కాస్ట్లో చెప్పాను, బ్రెస్ట్ స్పెషలిస్ట్, రేడియాలజీ ఎక్స్పర్ట్ డాక్టర్ భువన గారు ఉన్నారు. సో నేను లాస్ట్ పాడ్కాస్ట్లో చాలా క్వశ్చన్స్ అడిగేసి తనను ఆల్రెడీ ఇబ్బంది పెట్టానేమో మరేమో, కానీ ఈ పాడ్కాస్ట్లో మేడం నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతా అన్నారు. సో దట్ ఈజ్ ఆల్సో వ్యూవర్స్కి యూస్ఫుల్ క్వశ్చన్స్. ఆవిడని రొటీన్గా అడిగే క్వశ్చన్స్ అడుగుతా అన్నారు. సో డాక్టర్ భువన, ఇప్పుడు మీ టర్న్. సో డాక్టర్ భవ్య, మా ప్రాక్టీస్లో మేము రకరకాల సినారియోస్ చూస్తూ ఉంటాము. యంగ్ విమెన్ నుంచి ఎల్డర్లీ విమెన్ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్ని మేము చూస్తున్నాం. సో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు దే కమ్ విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో అందులో మేము కొన్ని చెప్పగలం వాటికి సమాధానాలు, కొన్నేమో మీరే చెప్పాలి వాటికి సమాధానాలు. సో అలాగా వాటి మీద ఈరోజు డిస్కషన్ కొనసాగిద్దాం మనం ఈసారి. ఐ నో డాక్టర్ భువన, నాకు తెలిసి క్యాన్సర్ అని డిటెక్ట్ అయిన తర్వాత పేషెంట్స్ని మీరు పంపిస్తే మా దగ్గరకు వస్తారు. సో ఇనీషియల్గా స్క్రీన్ డిటెక్షన్ కానీ అవన్నీ క్వశ్చన్స్ అన్నీ కానీ మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీరే. సో వాళ్ళకున్న వరి అంతా మాకంటే ఎక్కువ మీరే ఇనీషియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. యూ మస్ట్ బీ నోయింగ్ వాట్. మా దగ్గరకు వచ్చేసరికి బాగా రీసెర్చ్ అయిపోయి వస్తుంది. అవునండి. సో ఆ బేసిక్ డౌట్స్ హోప్ఫుల్లీ ఈరోజు మన ఇద్దరం కలిసి వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేద్దానికి ట్రై చేద్దాము. ఎస్. సో ఇప్పుడు మనకి యంగ్ విమెన్లో చూస్తే చాలా వరకు వస్తారు. కొంతమంది వచ్చేసి మోస్ట్ కామన్గా మేము చూసేది ఏంటంటే, మాకు బ్రెస్ట్ పెయిన్ఫుల్గా ఉంటున్నాయండి పీరియడ్స్ ముందు, కానీ పీరియడ్స్ మొదలైపోయిన తర్వాత పెయిన్ తగ్గిపోతుంది అని అంటున్నారు. అది ఎక్కువగా చూస్తున్నాం. అల్ట్రాసౌండ్ చేస్తున్నప్పుడేమో, అప్పుడు అల్ట్రాసౌండ్ కోసం అని వస్తారు కాబట్టి అప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తే అక్కడ సిస్ట్లు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో మేము అప్పుడు అది చెప్పి పంపిస్తాం అనమాట, ఇది ఏం కాదండి, ఇట్స్ జస్ట్ అ హార్మోనల్ రియాక్షన్ ఆఫ్ ద బాడీ టు ద బ్రెస్ట్ అండి అని. కానీ కొంతమంది కన్విన్స్ అవ్వరు మేము ఇచ్చిన ఆన్సర్తో. అప్పుడు మేము వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాం. అప్పుడు మీరు ఎలాగ వాళ్ళకి రియాష్యూరెన్స్ ఇస్తారు? అయినో ఈ సిస్ట్ ఒక్కటి చూసి ఇదే క్యాన్సర్ అనుకొని చాలామంది వరి అయిపోతున్నారు. సో బ్రెస్ట్ సిస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు సింపుల్ క్వశ్చన్. సో బ్రెస్ట్లో మీకు ఇప్పుడు సిస్ట్ వెళ్ళారు, పేషెంట్కి సిస్ట్ మేడం వాళ్ళు చూసారు. సిస్ట్ అంటే మీరే బెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే జస్ట్ ఓ నీటి బుడగా అనుకోవాలా? నీటి బుడగా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేము మిమ్మల్ని అడుగుతాం, మళ్ళీ మీ రిపోర్ట్ బట్టే మా ఆన్సర్ డిపెండ్ అవుతుంది. మేము ఆ దాంట్లో ఏంటంటే సిస్ట్ కాంప్లికేటెడా సింపుల్ సిస్టా అని చూస్తాం. సో కాంప్లికేటెడ్ సిస్ట్ ఏంటి, సింపుల్ సిస్ట్ అనేది మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ ఏమో. సింపుల్ సిస్ట్ అంటే అండి, ఇందాక డాక్టర్ భవ్య చెప్పినట్టు ఇట్ ఈస్ జస్ట్ అ నీటి బుడగ, వాటర్ బబుల్. కాంప్లికేటెడ్ సిస్ట్ అనేది ఏంటంటే, అది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా కానీ అందులో ఏమైనా కొంచెం బ్లీడింగ్ అలా ఉన్నప్పుడు ఏంటంటే అందులో చుక్కలు చుక్కల కింద కనిపిస్తాయి. దాన్ని మేము కాంప్లికేటెడ్ సిస్ట్ అంటాం. అసలు సిస్ట్లు సింపుల్ అవ్వనివ్వండి, కాంప్లికేటెడ్ అవ్వనివ్వండి, అవి ఇంకా అలానే ఉంటాయి కాబట్టి వాటి వల్ల భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఇలాంటి దాంట్లోనే కాంప్లికేటెడ్ సిస్ట్ అంటే మేము ఇంకొకటి కూడా పెట్టుకుంటాం. ఏంటి, ఇప్పుడు సింపుల్ సిస్ట్ అంటే ఒక నీటి బుడ, ఒక ఇల్లు అనుకోండి, ఒక రూమ్ అనుకోండి, సింపుల్ సిస్ట్, నీళ్ళు ఉన్నాయి దీంట్లో. ఈ కాంప్లికేటెడ్ సిస్ట్ అంటే ఒక పెద్ద మొత్తం బిల్డింగ్, ఇల్లులు, మధ్యలో గోడలు. అంటే ఈ కాంప్లికేటెడ్ సిస్ట్లో మధ్యలో ఈ సెప్టేషన్స్ అని మీరు టెక్నికల్గా రాస్తే అంటే గోడలు, అలా లేదు అంటే ఇంకా సాలిడ్ కాంపోనెంట్. సిస్ట్ అంటే ఓన్లీ నీరు కాకుండా సాలిడ్ కాంపోనెంట్, ఇంకా కాంప్లెక్స్ అంటాం. అప్పుడు కొంచెం భయపడాల్సి వస్తుంది, అది ఏంటి అని. సో ఇలా మీరు సిస్ట్ అన్న వెంటనే మీ రిపోర్ట్ మేము చూస్తాము, కాంప్లికేటెడా కాంప్లెక్సా. ఈ కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ అన్నప్పుడు ఇంకొకటి చేస్తాం, వాళ్ళకే మళ్ళీ పంపిస్తాము, సూదితో ఏమైనా నీరు తీసేయగలుగురా. అది పేషెంట్కి గడ్డ చాలా పెద్దగా ఉండి ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు సిస్ట్ని యాస్పిరేట్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. ఈ యాస్పిరేట్ చేసేది కొన్నిసార్లు సైటాలజీ అంటే మైక్రోస్కోపిక్ టెస్టింగ్, క్యాన్సర్కి చూపించుకోవడానికి ఉందా లేదా అనేది కొన్నిసార్లు పంపిస్తాం. అలా పంపించి సైటాలజీ నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు ఈ సిస్ట్ని కొన్నిసార్లు ఏంటంటే మళ్ళీ వస్తాయి, మేడం నీరు తీసేస్తారు కానీ మళ్ళీ వస్తాయి. అలా వచ్చేసేసి కొంచెం వరీసం. సో సిస్ అన్నాక ఈ కాంప్లికేటెడ్ సిస్ కానీ, కాంప్లెక్స్ సిస్ కానీ, లేదంటే రికరెంట్ మళ్ళీ తీసినా మళ్ళీ వచ్చే సిస్టులు కానీ వరీసం. ఇలాంటి సిస్టులు చాలా 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 తక్కువ. మీరు చేస్తే 90% ఆఫ్ ద సిస్ట్ సింపుల్ సిస్ట్ ఉంటాయి, మామూలు నీటి గడ్డలు. ఇంకొన్నిసార్లు ఏంటంటే కాంప్లెక్స్ సిస్ట్లో కూడా కేవలం 2 నుంచి 5% వరకే వాటిలో క్యాన్సర్ అయ్యే తత్వం ఉంటుంది. అవన్నీ కూడా మామూలు గడ్డలే ఉంటాయి. మెయిన్గా సిస్ ఏంటంటే హార్మోనల్ చేంజెస్, బ్రెస్ట్లో కొన్ని చేంజెస్ వస్తాయి. ఈవెన్ ఎస్పెషల్లీ ఎవరిలో కనిపిస్తాయంటే పెరిమెనోపాజల్, అంటే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వాళ్ళకి కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో వీళ్ళలో క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువ కాబట్టి మేము రేడియాలజిస్ట్ ఇచ్చే రిపోర్ట్ డిపెండ్ అయ్యి వాటి తత్వం ఏంటో చూసుకొని దాన్ని బట్టి గైడ్ చేస్తాము. సో సింపుల్ సిస్ట్ అని ఒకసారి రేడియాలజిస్ట్ కన్ఫర్మ్ చేశాక భయపడాల్సిన అవసరం అయితే లేదు.